వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ చేస్తున్నాను మిక్స్డ్ వెజ్ కోకోనట్ రైస్ అనమాట. నేను ఇప్పుడు ఇది కోకోనట్ పాలతో చేస్తున్నాను. ఆల్రెడీ నా దగ్గర పాలు రెడీమేడ్ ఉన్నాయి, దాంతో చేస్తున్నాను. సో ఇలా నేను చూపించిన ఇంగ్రీడియంట్స్తోనే మీరు కానీ చేసుకుంటే మీకు ఎక్కువ స్పైసీ లేకుండా పిల్లలకి కూడా కొంచెం ఫీడ్ చేసుకునేదానికి వీలుగా, అంటే వాళ్ళకి సపరేట్గా ఫుడ్ చేయకుండా పనికొస్తుంది. అండ్ మీరు కూడా కావాలంటే ఇంకోటి ఏమన్నా పచ్చడి అట్లాంటివి, చక్లీలు ఇలాంటివి నంచుకొని తినచ్చు. సపరేట్గా వాళ్ళకి వండడం కన్నా ఇదనమాట ఈజీ పద్ధతి. సో స్టార్ట్ చేస్తున్నాము. నేను బటర్ వేసుకున్నాను. మీ దగ్గర గీ ఉంటే వేసుకోండి, మీగడ ఇష్టపడే వాళ్ళు మీగడైనా వేసుకోండి, అంటే ఆయిల్ అసలు వాడుకొని వాళ్ళైతే. అండ్ బిర్యానీ ఆకు వేసుకున్నాను. నేను బాగానే వేస్తాను, ఆకులు కొంచెం ఫ్లేవర్ వస్తాయి, స్పైసీనెస్ కూడా ఉండవు కదా, ఆ ఫ్లేవర్ కోసం నా దగ్గర చాలానే ఉన్నాయి. అందుకని ఎప్పుడు ఇలాంటి మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇన్వాల్వ్ అయిన ప్రతి దాంట్లో వేస్తాను. సో బే లీవ్స్ వేసాను, క్లావ్స్ వేసుకున్నాను, అంటే లవంగాలు, కరివేపాకు ఉంది కాబట్టి కరివేపాకు కూడా వేసేసాను అనమాట. కరివేపాకు ఉన్నప్పుడు వేసుకోవడం మంచిది, కంటికి మంచిది, జుట్టు నల్లగా ఉంటుంది అని చెప్తారు కదా, ఎందుకు అలా వేసేస్తే ఆ టేస్ట్ కూడా వస్తుంది కదా, అందుకని కరివేపాకు వేసేసాను. సో కరివేపాకు తీసి పక్కన పెట్టే వాళ్ళు ఇంట్లో ఉంటారని నాకు తెలుసు. అందుకని ఏం చేస్తారంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇది మా వాళ్ళు చెప్పిన టిప్. ఓకే, ఇప్పుడు ఆనియన్స్ వేసాం కదా, ఆనియన్స్ ఎప్పుడు బాగా వేపించుకోండి. లేదు వేపించుకునే టైం లేదంటే అంతా కలిపేసేయచ్చు. కానీ ఎప్పుడు ప్రతి దాంట్లో, ప్రతి వీడియోలో కానీ పెద్ద వాళ్ళు కానీ ఏం చెప్తారు, బాగా ఆనియన్స్ వేపించుకోవాలి, దాని తర్వాతే జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ ఇంకేమైనా వేసుకోవాలంటారు. మనకి ఇప్పుడు చేసే వంటల్లో టైం లేదు, ఓపిక ఉండకపోవచ్చు, సిచ్యువేషన్ డిమాండ్ చేయకపోవచ్చు, అన్నీ కలిపి వేసేసి ఇన్స్టెంట్ పాట్ అనే అన్నీ కలిపి వేసేసి చాలా క్లోజ్ చేసాడు అనమాట. నేను ఇప్పుడు ఇన్స్టెంట్ పాట్ సాటే మోడ్లో పెట్టుకున్నాను. సో ఆనియన్స్ బాగా వేపించుకున్నాను. నాకు కొంచెం టైం ఉంది కాబట్టి ఆనియన్స్ బాగా వేపించుకుంటున్నాను. ఇంకొంచెం ఆనియన్స్ పడుతుంది అనిపించింది, మిగిలి ఉన్నాయి కాబట్టి అవి కూడా వేసేసాను. సో బాగా వేపించుకోండి. ఏదైనా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా తెలుసుకోవడం అనేది మా జనరేషన్ అలవాటు అనుకో. డైరెక్ట్గా వింటే వాళ్ళ మాట ఏది అనేది అనిపిస్తుంది, తర్వాత జనరేషన్ ఎలా ఉంటుందో. బట్ స్టిల్ మన జనరేషన్ బాగానే పెద్దవాళ్ళకి నేర్పించారు, వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం చాలా నేర్చుకున్నాం, వైజ్గా అన్నీ చేసుకుంటున్నాం. పర్లేదు, ట్రయల్ అండ్ ఎర్రర్ అనేది పర్లేదు, మనకి నచ్చినట్టు చేస్తే మనకు తృప్తి ఉంటుంది. సో క్యారెట్ వేసుకున్నాను, నా దగ్గర క్యారెట్ ఉంది, సో అది వేసుకున్నాను. మీ దగ్గర వేసుకోగలిగే వెజిటేబుల్స్ ఏమన్నా ఉన్నప్పుడు ఈ కోకోనట్ రైస్లో వేసుకోండి. ఎక్కువ క్రిస్పీగా ఉండే వెజిటేబుల్గా వేసుకుంటే మరీ మెత్తగా అవ్వకుండా ఉంటుంది. కాకపోతే పెప్పర్ పర్వాలేదు, తక్కువ ఉడికించుకునే టైం అయితే వేసేసుకోవచ్చు. సో పెప్పర్ కూడా వేసుకున్నాను, రెడ్ పెప్పర్ వేసుకున్నాను. క్యాప్సికమ్ వేసుకునే వాళ్ళు క్యాప్సికమ్ కూడా వేసుకోండి, మిక్స్డ్ వెజీ కదా. సో క్యాలీఫ్లవర్ ఉంది నా దగ్గర, క్యాలీఫ్లవర్ వేసుకున్నాను. క్యాలీఫ్లవర్ వేసుకున్న తర్వాత అవి కూడా బాగా వేపించేసుకొని, మింట్ లీవ్స్ ఉంటే కనుక మింట్ లీవ్స్ కూడా వేసుకోండి. నా దగ్గర మింట్ లీవ్స్ అయితే లేదు, సో క్యాలీఫ్లవర్ ఉంది కాబట్టి అవి వేపించుకున్నాను. క్యాలీఫ్లవర్ కూడా మంచి టేస్ట్ వస్తుంది రైస్కి. క్యాలీఫ్లవర్ కూడా చాలా మంచిదన్నమాట. గ్యాసీగా ఉండేవాళ్ళు ఇంత కుక్ చేసిన తర్వాత గ్యాసీనెస్ అనేది ఉండదు. గ్యాసీనెస్ అనేది దేంట్లో అయినా మసాలాస్ మీద ఉంటుంది. మసాలా మనం తక్కువే యాడ్ చేస్తాం, ఇంతకన్నా తక్కువ మసాలా యాడ్ చేసుకునే పనితే యాడ్ చేసుకోండి, మీ సెన్సిటివిటీని బట్టి మీరు యాడ్ చేసుకోండి. సో బాగా వేగుతున్నాయన్నమాట. నేను కొంచెం ఫ్రెష్ పసుపు పొడి కానీ వేసుకోండి, లేకపోతే ఫ్రెష్ పసుపు తురుముకొనైనా వేసుకోండి. చాలా కొంచెం చిల్లీ పౌడర్ వాడాను, పెట్టుకోవాలి, కొంచెం సాల్టే వాడాను, ఎక్కువ సాల్ట్ వాడట్లేదు. తర్వాత దీంట్లో ఎందుకంటే ఈ కోకోనట్ రైస్ చేసినప్పుడు కోకోనట్ మిల్క్ వాడతాం కదా, అది కూడా కొంచెం వేగినట్టుగా కలిపి ఆటోమేటిక్గా ఉంటుందన్నమాట, టేస్ట్ బాగుంటుంది. సో ఆ తీపి ఉన్నప్పుడు ఎక్కువ సాల్ట్ పడుతుంది.
ఇలాంటి వాటిల్లో వేరేవి నంచుకోవడం మేలు, దీంట్లోనే ఎక్కువ సాల్ట్ వేయడం కన్నా. అంటే ఏమన్నా పచ్చడి కానీ మిక్స్చర్ కానీ నంచుకోవడం మేలు. సో నా దగ్గర క్యాన్డ్ కోకోనట్ మిల్క్ ఉందన్నమాట, అది యాడ్ చేసేసాను. అండ్ ముందుగా మెన్షన్ చేసిన ఇంగ్రీడియంట్స్లో ఆల్రెడీ మెన్షన్ చేశాను ఎంత కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకోవాలో, ఎంత వాటర్ యాడ్ చేసుకోవాలో. మీరు మరీ మెత్తగా రావాలి అని అనుకుంటే కనుక ఆ ఎక్స్ట్రా నేను చెప్పిన వాటర్ యాడ్ చేసుకోండి. లేదు నాకు మెత్తగా అవసరం లేదు అని అనుకుంటే కొంచెం నీళ్ళు తగ్గించుకోవడమే మేలు. కానీ నేను మెత్తగానే వండుకుంటాను, ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి కానీ లైక్ బాగుంటుంది, రిస్క్ చేయను అనమాట. మీరు ఖచ్చితంగా పొడి పొడిగా తినే వాళ్ళైతే తగ్గించుకోండి, వాటర్ తగ్గించుకోండి, ఏమీ ఇబ్బంది లేదు. ఇన్స్టెంట్ పాటే కదా, ప్రెషర్ కుక్కర్లో పెడితే నీట్గా ఈవెన్గా ఉడికిపోతుంది. వాటర్ తగ్గితే ఏమైనా ఇబ్బందా అనేమి మీరు బాధపడక్కర్లేదు. సో వాటర్, కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకున్నాక గరం మసాలా కొంచెం పించ్ యాడ్ చేసుకున్నాను. నేను పించ్ యాడ్ చేసుకున్నాను. మీరు మీ దగ్గర ఉండే గరం మసాలా స్పైస్ కానీ తక్కువగా ఉంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. సో ఇన్స్టెంట్ పాట్ 12 minutes అయిన తర్వాత నేను ఒక 5 minutes 3 minutes పెట్టేశాను ప్రెషర్ కుక్, ఆ తర్వాత వదిలేసాను అనమాట. మీరు చెప్తున్నాను కదా, ఎక్కువ చేసుకోవాలంటే ఒక 12 minutes అలా పెట్టుకోండి ఇన్స్టెంట్ పాట్. హై ప్రెషర్లోనూ నార్మల్ ప్రెషర్లోనూ మీరు జనరల్గా ఎలాగా పెడతారే రైస్ అలానే పెడితే చాలు. ఈ వెజ్జెస్ అన్నీ ఎక్కువ ఉడకపెట్టుకోవాల్సిన అవసరం లేని వెజ్జెస్ అనమాట. సో నా రెడీ అండి. సో ఇలా నిమ్మకాయతో పెరుగుతో సర్వ్ చేసుకోండి మిక్స్చర్తో. సో సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రెసిపీస్ అండ్ లైక్, షేర్ ఇట్. ఓకే, కమెంట్స్లో మెన్షన్ చేయండి మీకు నచ్చిందా లేదా ట్రై చేసి. బాయ్.